ఈ గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా సిరీస్ వారిని స్మరించుకోవడానికి, వారి నుండి నేర్చుకోవడానికి రూపొందించబడింది మరియు వారి కాంతిని ముందుకు తీసుకువెళుతుంది. అప్పర్, సంబందర్, సుందరర్, మాణికవాచాకర్, అప్పయ్య దీక్షితర్ మరియు ఇతర దివ్య ఆత్మలపై మా మునుపటి ఎపిసోడ్లను మీరు కోల్పోతే వాటిని వివరణలోని లింకుల ద్వారా చూడండి. ఈరోజు మనం ఒక రాజు అయిన ఒక సాధువును మరియు శివుని ప్రియమైన భక్తులలో ఒకరితో స్నేహం ద్వారా సాధువుగా మారిన రాజును స్మరించుకుంటాము. ఇది 9వ శతాబ్దంలో నివసించి ప్రస్తుత కేరళలోని పురాతన చేర రాజ్యాన్ని పరిపాలించిన చేరమన్ పెరుమాళ్ నాయనార్ యొక్క పవిత్ర కథ. అతని రాజధాని కొడుంగల్లూర్ మరియు అతను ఎంచుకున్న పుణ్యక్షేత్రం పశ్చిమ తీరంలోని పురాతన శివాలయాలలో ఒకటైన తిరువాంచికుళం. రాజు కావడానికి ముందు అతను పెరుమాకొడయారని పిలువబడ్డాడు. అతను రాజ ఆశయం కంటే ఆలయ సేవను ఇష్టపడే వ్యక్తి. పవిత్ర బూడిదను వర్తింపజేయడం, పువ్వులు సమర్పించడం, దేవాలయాలను శుభ్రపరచడం మరియు శివుని స్తుతిని పాడటం. రాజు పదవిని అంగీకరించమని కోరినప్పుడు అది తన భక్తికి భంగం కలిగిస్తుందని భయపడి అతను సంకోచించాడు. శివ ఎదుట నిలబడి దైవ సంకల్పాన్ని కోరాడు. భగవంతుడు అతనికి అహంకారం లేకుండా రాజత్వాన్ని మరియు భక్తిని అంతరాయం లేకుండా ఆశీర్వదించాడు. ఈ విధంగా ఒక సాధువు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రజల కంటే పాలకుడిగా కాదు, శివుని భక్తుల సేవకుడిగా. పట్టాభిషేకం రోజున తెల్ల సున్నంతో కప్పబడిన చాకలిని చూసి రాజు తన ఏనుగు నుండి దిగి అతని ముందు నమస్కరించాడు. చాకలి, నేను మీ సేవకుడిని అని చెప్పినప్పుడు, నేను శివుని భక్తుల సేవకుడిని అని చేర్మన్ పెరుమాళ్ బదులిచ్చాడు. ప్రతిరోజూ పూజ పూర్తయ్యాక శివ బంగారు చీలమండలు ఆశీర్వాదంగా మోగించేవి. ఒకరోజు శబ్దం ఆగిపోయింది. హృదయ విదారకమైన రాజు తన జీవితాన్ని ముగించడానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా చీలమండలు మోగింది. చిదంబరంలో నా భక్తుడు సుందరర్ పాడిన శ్లోకాన్ని నేను వింటున్నాను అని శివుడు చెప్పాడు. రాజు గ్రహించాడు. ప్రభువు తన విశ్వనృత్యాన్ని ఆపి శుద్ధ భక్తిని వింటాడు. మదురైలో శివుడికి అంకితమైన పేద సంగీతకారుడు పానపాత్రర్ నివసించాడు. అతని బాధతో కదిలిన శివుడు స్వయంగా చేరరాజుకు తాళపత్రం పంపినాడు. భగవంతుని మాటలు చదివిన తరువాత చేరమన్ పెరుమాళ్ ప్రతిదీ అర్పించాడు. అతని రాజ్యం కూడా. పానపత్రుడు తనకు కావలసినది మాత్రమే స్వీకరించాడు. భక్తులకు సేవ చేయడమే నిజమైన రాజరికం అని రాజు తెలుసుకున్నాడు. శివుని మార్గనిర్దేశం చేసిన చేరమన్ పెరుమాళ్ తిల్లే తిరువారూరులకు ప్రయాణించాడు. అక్కడ సుందరర్ మూర్తి నాయనార్ను కలిశాడు. వారి సమావేశం సాధారణ స్నేహం కాదు, ఇది ఆత్మల గుర్తింపు. ఇద్దరూ కలిసి చేర, చోళ, పాండ్య భూముల గుండా ప్రయాణించారు. పాడటం, పూజించడం, భక్తిలో కరిగిపోవడం. వారి స్నేహం రాజ్యాలను సమైక్యంగా చేస్తుంది. అధికారం ద్వారా కాదు, భక్తి ద్వారా. చేరమన్ పెరుమాళ్ కూడా గొప్ప శైవకవి. అతని కళాఖండం పొన్వన్నార్తందాది చిదంబరం నటరాజును స్తుతిస్తుంది. అతను 11వ తిరుమురేలో భాగమైన తిరువారూర్ ముమ్మానికోవే మరియు తిరుకేలయ జ్ఞాన ఉలాలను కూడా రచించాడు. సుందరను తెల్లని ఏనుగుమీద కైలాసానికి పిలిచినప్పుడు చేరమన్ పెరుమాళ్ గుర్రంపై వెళ్లి ఓం నమః శివాయ జపించాడు. శివుని దయతో ఇద్దరూ కైలాసానికి చేరుకున్నారు మరియు దైవిక సేవకులుగా ఆశీర్వదించబడ్డారు. ఓం నమః శివాయ.